సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క అంతర్జాతీయ పర్యటనలు మరియు అంతర్జాతీయ అవార్డుల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి ఎక్కువగా అంతర్జాతీయ అవార్డుల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏ దేశానికి చెందిన అత్యధిక పౌరసత్వాన్ని భారత ప్రధానమంత్రి గారు పొందారు అని ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకు. సో త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, సో ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మనకి. సో ఈ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొత్తంగా మనకు నరేంద్ర మోడీ గారి గురించి 2016 నుంచి టిల్ 2024 ఏప్రిల్ వరకు మొత్తంగా ఇప్పటి వరకు రిసీవ్ అయినటువంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా భారత ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్ అంటే వేరే దేశాలకు, ఫారిన్ కంట్రీస్కి ఎప్పుడెప్పుడు వెళ్ళారు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కండి. మొదటగా మనం ఇక్కడ చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అంతర్జాతీయ పర్యటనలు మరియు అంతర్జాతీయ అవార్డుల గురించి తెలుసుకుందాం. మనకు ఆర్డర్ ఆఫ్ కింగ్, సో ఇక్కడ అవార్డ్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు అంటే మనకు అవార్డు యొక్క నేమ్ ఏమిటి, ఆ అవార్డును ఏ దేశము ఏ తేదీన ఇచ్చారు, ఆ అవార్డు నేమ్ ఏంటి, సో ఇట్లా అనమాట ఒక ఆర్డర్ ప్రకారం రాశాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్, సో ఇది మనకు సౌదీ అరేబియా దేశం ఇచ్చిందనమాట నరేంద్ర మోడీ గారికి. అది ఎప్పుడు ఇచ్చిందంటే 2016 ఏప్రిల్ 3వ తేదీన ఇచ్చిందనమాట. సో ఆ అవార్డు పేరు ఏంటంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆఫ్ సౌదీ అరేబియా అవార్డు అనమాట. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ అమానుల్లా ఖాన్. సో ఆర్డర్ ఆఫ్ అమానుల్లా ఖాన్, సో మనకి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో 2016 జూన్ 4వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అవార్డును పొందారు. సో నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా, సో ఈ అవార్డు మనకు ఏ దేశం ఇస్తుందంటే పాలస్తీనా దేశం ఇచ్చిందనమాట. సో మనకి 2018 ఫిబ్రవరి 10వ తేదీన హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ పాలస్తీనా అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొందారు. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ఇజావుద్దీన్, సో ఆర్డర్ ఆఫ్ ఇజుద్దీన్, సో మనకు ఈ అవార్డుని మనకి మాల్దీవ్స్ ఇచ్చారనమాట నరేంద్ర మోడీ గారికి. ఎప్పుడు ఇచ్చిందంటే జూన్ 8, 2019 తేదీన 2019 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ మాల్దీవ్స్ అవార్డును పొందారు. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ జయాద్, సో ఆర్డర్ ఆఫ్ జయాద్ అనేది మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 ఆగస్టు 24వ తేదీన హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ద యుఏఈ అవార్డును భారత ప్రధానమంత్రి గారికి అందజేసిందనమాట. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ద రెనిసెన్స్, సో మనకి ఇది బహ్రెయిన్ దేశం. సో ఇది మనకు బహ్రెయిన్ దేశం 24 ఆగస్టు 2019న భారత ప్రధానమంత్రి గారికి మనకు బహ్రెయిన్ దేశంలోనే థర్డ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ అనేటువంటి ఆఫ్ బహ్రెయిన్ అవార్డును నరేంద్ర మోడీ గారికి ఆగస్టు 24, 2019 సంవత్సరంలో అందజేసిందనమాట. నెక్స్ట్ వన్ లీజియన్ ఆఫ్ మెరిట్, సో ఇది మనకు యునైటెడ్ స్టేట్స్ 2020 డిసెంబర్ 21వ తేదీన ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్డర్ ఆఫ్ ఫిజీ, సో ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేది మనకు ఫిజీ దేశము 2023 మే 22వ తేదీన హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఫిజీ అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారనమాట. సో మనకి ఎక్కువగా త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఇట్లా ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మనకి. సో ఆ ఎగ్జామ్స్లో మెయిన్గా మనకు 2023 నుంచి ప్రజెంట్ టిల్ ఇప్పటి వరకు భారత ప్రధానమంత్రి గారు స్వీకరించిన అవార్డుల గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము
ఆర్డర్ ఆఫ్ లోగో. దీనిని మనకు పపువా న్యూ గినియా దేశము 22 మే 2023 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారనమాట. సో ఆ అవార్డుని ఏమంటారంటే హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ పపువా న్యూ గినియా అనమాట. సో హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ పపువా న్యూ గినియా. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ద నైల్. సో ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనేది మనకు ఈజిప్ట్ దేశం అందజేస్తుంది. సో మనకు నైలు రివర్ ఉంటుంది కదా, సో మనకి ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సింపుల్గా. ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఏ దేశము యొక్క అత్యున్నత పురస్కారం అని క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఎగ్జామ్లో. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నైలు నది ఉంటుంది కదా మనకు, నైలు రివర్. సో అది మనకు ఈజిప్ట్లో ఉంటుంది కదా, సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో మనకు హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఈజిప్ట్ అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జూన్ 25, 2023 సంవత్సరంలో అందజేశారనమాట ఈజిప్ట్ దేశం వారు. నెక్స్ట్ వన్ లీజియన్ ఆఫ్ హానర్. సో లీజియన్ ఆఫ్ హానర్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం అనమాట. సో ఈ పురస్కారాన్ని జూలై 14, 2023 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఫ్రాన్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ హానర్. సో ఆర్డర్ ఆఫ్ హానర్ అనేది మనకు గ్రీస్ దేశం అందజేస్తుంది. సో ఇది గ్రీస్ దేశంలోనే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ గ్రీస్ అనమాట. ఇది మనకు 2023 ఆగస్టు 20వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ఎస్టీ ఆండ్రూ. సో ఇది మనకు రష్యా దేశం అందజేస్తుంది. దీన్ని హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ రష్యా అంటారు. రష్యా దేశం యొక్క అత్యున్నత పురస్కారం అనమాట ఇది. సో ఇది 2024 జూలై 9వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ద నైగర్. సో ఆర్డర్ ఆఫ్ ద నైగర్ అనేది మనకు నైజీరియా దేశం యొక్క అవార్డు అనమాట. సో ఇది నైజీరియా దేశంలోనే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అవార్డు అనమాట. అంటే మనకు దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం అనమాట ఇది. సో ఆ అవార్డుని 2024 నవంబర్ 17వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారనమాట. నెక్స్ట్ వన్ డొమైనికా అవార్డ్ ఆఫ్ హానర్. సో డొమైనికా అవార్డ్ ఆఫ్ హానర్ అనేది మనకు డొమైనికా దేశం అందజేస్తుంది. సో ఇదే మనకు డొమైనికా దేశం యొక్క అత్యున్నత పురస్కారం అన్నమాట. సో ఇది 2024 నవంబర్ 20వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గయానా. సో ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గయానా అనేది మనకు గయానా దేశం యొక్క అవార్డు. సో ఇది గయానా దేశంలోనే మొదటి అత్యున్నత అవార్డు అనమాట, హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ గయానా. సో ఇది 2024 నవంబర్ 20వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆఫ్ ద గ్రేట్. ఆర్డర్ ఆఫ్ ముబారక్ ద గ్రేట్. సో ఇది మనకు కువైట్ దేశం అందజేస్తుంది. ఇది కువైట్ దేశంలోనే హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ కువైట్ అనమాట. అంటే కువైట్ దేశంలోనే అత్యున్నత పురస్కారం అనమాట ఇది. సో ఇది 2024 డిసెంబర్ 22వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. నెక్స్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. సో ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనేది బార్బడోస్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం. సో హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ బార్బడోస్ అనమాట. సో ఈ అవార్డును 2025 మార్చి 5వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. సో ఇది మనకు మ్యారిటస్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం అనమాట. సో ఈ అవార్డును మార్చి 11, 2020 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందజేశారు. సో మనకు ఇటీవలనే శ్రీలంక ప్రభుత్వము శ్రీలంక మిత్ర విభూషణ అనే ఒక అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏప్రిల్ 5వ తేదీన అందజేసింది అనమాట. సో దీన్నే మనము శ్రీలంక దేశంలోనే హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ శ్రీలంకగా పిలుస్తాము. సో మనకి ఇక్కడ భారత ప్రధానమంత్రి పర్యటించిన దేశాల గురించి తెలుసుకుందాం, ఇప్పటివరకు పర్యటించిన దేశాల గురించి. సో ఇక్కడ చూసుకుంటే మనము డేట్ దేశం అనమాట. అంటే మనకు ఏ డేట్న ఏ దేశంలో భారత ప్రధానమంత్రి గారు పర్యటించారు అనేది తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ 2024 నుంచి 2025 మధ్య జరిగినటువంటి అంతర్జాతీయ పర్యటన గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు యూఏఈ ఖతార్లో
పర్యటించారనమాట. మనకు యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఖతార్ దేశాలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించారు. నెక్స్ట్ వన్, మార్చి 22 నుంచి 23 వరకు భూటాన్ దేశంలో పర్యటించారు. జూన్ 13 నుంచి 14 వరకు 2008 సంవత్సరంలో ఇటలీ దేశంలో పర్యటించారు. జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రియా రష్యా దేశంలో పర్యటించారు. నెక్స్ట్ వన్, ఆగస్టు 21 నుంచి 23 మధ్య పోలాండ్ ఉక్రెయిన్ దేశాలలో పర్యటించారు. సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు బ్రూనై సింగపూర్ దేశాలలో పర్యటించారు. సెప్టెంబర్ 21, 22 మధ్య యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యటించారన్నమాట. నెక్స్ట్ వన్, అక్టోబర్ 10 నుంచి 23 మధ్య లావోస్ పర్యటనలో పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, అక్టోబర్ 22 నుంచి 23 వరకు రష్యా దేశంలో పర్యటించారు. నవంబర్ 16 నుంచి 22 మధ్య నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 21 నుంచి 22 మధ్య కువైట్ దేశంలో పర్యటించారు. ఫిబ్రవరి 10 నుంచి 14 మధ్య ఫ్రాన్స్, అమెరికా దేశాలలో 2022 సంవత్సరంలో పర్యటించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల మార్చ్ 11 నుంచి 12 మధ్య మారిషస్ దేశంలో పర్యటించారు. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 3 నుంచి 6 మధ్య థాయిలాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించారనమాట. సో మనకు ఈ పర్యటనలో భాగంగా మోడీ గారికి శ్రీలంక యొక్క అత్యున్నత పురస్కారమైన శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును పొందారనమాట. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 22న సౌదీ అరేబియా దేశంలో పర్యటించారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి పొందినటువంటి అత్యున్నత అవార్డులు మరియు అంతర్జాతీయ పర్యటనల గురించి వీడియో అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. సో అందులో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, డైలీ కరెంట్ అఫైర్స్ని, ఇంపార్టెంట్ క్విజెస్ని కూడా అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.